డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ ఆదేశానుసారం డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కాకినాడ వారి ఉత్తర్వుల ప్రకారం రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన 296 కేసులలో డిపిఎల్, ఎన్డిపిఎల్కు సంబంధించిన 11,687 మద్యం సీసాలను, 1944.50 లీటర్ల సారాయిని జి అమర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అమలాపురం వారి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సిఐ ఎం శేఖర్ బాబు, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ కె అశోక్, ఆత్రేయపురం ఎస్ఐ ఎం రాము, కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర, రావులపాలెం గ్రామ రెవెన్యూ అధికారులైన కొండేటి సత్యప్రసాద్, చింతపర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొంతకాలంగా రావులపాలెం టౌన్, అదేవిధంగా రావులపాలెం రూరల్ సర్కిల్, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడిఆర్ఎఫ్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు, ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది. ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్హెచ్ఓనైన నేను, అదేవిధంగా రావులపాలెం రూరల్ సిఐ గారు విద్యాసాగర్ గారు, ఆలమూరు ఎస్ఐ గారు, కొత్తపేట ఎస్ఐ గారు, ఆత్రేయపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా టోటల్గా 296 కేసుల్లో ఉన్న ప్రాపర్టీని, మద్యం బాటిల్స్ను, డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ని, అదేవిధంగా ఐడిఆర్ఎక్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇందులో ఐడిఆర్ఎక్ వచ్చి 1944.5 లీటర్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎన్డిపిఎల్ బాటిల్స్ వచ్చి 9,456 బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్యూటీ పెయిడ్ 2,231 బాటిళ్లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది నిర్వహించడం జరిగింది. దీని మీదట పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడానికి ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.